శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మార్చి 16వ తారీఖు నుంచి మార్చి 22 వరకు మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా సర్వత్రా అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆనందంగా ఉండడానికి కావలసిన వాతావరణం అంతా మీకు సమకూరుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా సర్వత్రా ఉంది. అంటే అటు ధనపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనకి ఎంతైనా అవసరం. అది కూడా మనకి ఉంది. సంతాన విషయంలో ఆనందంగానే ఉంటారు. ఉగాది 19వ తారీఖున, మార్చి 19వ తారీఖున ఆ రోజు పంచాంగ పఠనం చేయడం, ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడం, పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం, దైవ దర్శనం చేసుకోవడం, దేవాలయ ప్రదక్షిణం చేసుకోవడం అనేది మంచిది. అలాగే ఈ వారంలో ఏమాత్రం వీలైనా కూడా ఉగాది సందర్భంగా మేడి చెట్టుని, ఎందుకంటే మనకి మంచి వారంతో గురువారంతో ప్రారంభం అవుతోంది కాబట్టి మీనరాశి వారు మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం కానీ, లేదా దేవాలయంలో కానీ, ఉద్యానవనాల్లో కానీ మేడి చెట్టుని పెంచి పోషించడానికి కానీ, అంటే ఆ రోజుని ముఖ్యంగా వాటిని రోజు సంరక్షించడం కానీ మొదలు పెడితే మీకు సర్వత్రా విజయం లభిస్తుంది. శ్రీదత్త శరణం మమ అనే నామంతో చక్కగా ఈ వారం అంతా కూడా ఆనందంగా జపిస్తూ స్వామిని కొలుచుకుంటూ కళ్ళ నిండా స్వామి పాదాలను స్మరిస్తూ మీరు ఉండండి. ఇక ఏ విషయంలో అయినా సరే ఆందోళన పడుతూనే మీరు సక్సెస్ సాధిస్తారు. ఇక వాహనాలు కొనుగోలు విషయంలో కానీ, క్రయ విక్రయాల్లో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరము లేదు. అన్నింటిలోనూ కూడా మంచి కష్టంతో ఆ కష్టంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఎంతో ఇష్టంతో ముందుకు వెళ్ళే వారంగా మనం ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీనారాయణ హృదయాన్ని పఠించడం, అలాగే శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు సర్వత్రా విజయం లభిస్తుంది.